సూపర్ సూపర్. ఇవన్నీ వదిలిపెడితే నాకు ఇష్టమైన పాట ఒకటి ఉన్నది. ఏంటిది? మామూలు సుమన్ గారు రాసింది. ఇష్టమైన పాట కాదు, మామూలు పాట అని రాదు. లేదు లేదు లేదు, నా తమ్ముడు రాసిన పాట అది. అంటే సుమన్ రాసిన పాట రజకుల మీద, అంటే సాకలుల జీవన విధానం మీద, కుల వృత్తి మీద రాసిండు ఒక పాట. అంటే నేనే రాయమన్నా, సుమన్ అడిగిన. ఓకే, నన్ను కూడా అడిగిన ఇదివరకు. నిన్ను కూడా అడిగిన, నువ్వు రాయలేదు. సుమన్ రాసినాము, నువ్వు రాయలేదులే కానీ. కాదు, మనం వాడినాం స్టూడియోలో, గుర్తులేదు. పాడినాం. కాకపోతే ఏంటంటే దానికంటే ఇది కనెక్ట్ అయింది నాకు బాగా. ఓకే, సుమన్ తీసుకున్న ట్యూన్ కానీ ఆ లిరిక్ కానీ నాకు మస్తు అనిపించింది. ఓకే, మంచిగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే అది సుమన్ వాయిస్లో ఆ పాట చాలా అద్భుతంగా వచ్చింది. అంటే నాకు బాగా అనిపించలేదు. బాగానే అనిపించింది, తర్వాత చేద్దాంలే కానీ దాని గురించి తర్వాత మాట్లాడదాం మనం. చెరువు కాడి చెమట చుక్కవే అన్నా మా సాకలన్నా, సాకిరేవు బండ గుండెపై నీ జీవన పోరాటమన్నా. ఈ పాట ఓకే, అందుకు కనెక్ట్ అయింది. వేకువ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది నాకు. ఆ వేకువ ఛానల్లో ఈ పాటను ఒక 2-3 డేస్లో షూట్కి వెళ్ళి నర్సంపేటకు పోయి ఆడ అవుట్డోర్ షూట్ పెట్టుకొని ఆ పాటను రిలీజ్ చేస్తున్నాం. సుమనే పాడిండు, ఫైనల్గా కూడా సుమనే పాడతాడు. బాగా పాడిండు. అంటే చాలా మంది కళాకారులకు పాటల్లో చరణాల్లో అవకాశం ఇస్తాను, మరి రాచకొండ రమేష్కి ఎందుకు ఇస్తాను? ప్రతి పాటలో నీ వాయిస్ తీసుకున్నా నేను. అంటే పాడే అవకాశం, బీసీ పాటలో నీ వాయిస్ పెట్టి చెప్పి. అవును.